ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి క్రైసిస్ కావచ్చు, అమెరికా విధిస్తున్నటువంటి నూతన ఆంక్షలు కావచ్చు, ఇతర దేశాలకు సైతం ఉన్నత చదువులు చదవడానికి వెళ్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కరీంనగర్ లాంటి పట్టణం నుంచి చాలా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి విదేశాలకి ఆప్ట్ చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, ఇక్కడ ఒకటి ఎడ్యుకేషన్ ఫెయిర్ పెట్టారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో సైతం ఇతర దేశాలకు లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకి కూడా వెళ్ళడానికి మక్కువ చూపుతున్నటువంటి వారి సంఖ్య అధికంగానే ఉంది. బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య సైతం చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది వాళ్ళ ట్రెండ్, ఏంటి ప్రియారిటీ ఇస్తున్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇదంతా చూస్తున్నాము. దీనిలో భాగంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆస్ట్రేలియాకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నది, న్యూజిలాండ్ ఏం రిక్వైర్మెంట్, ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకి విధిస్తున్నటువంటి ఆంక్షల నేపథ్యంలో ఇటు యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? ఆప్షన్ ఇస్తున్నారా? ఎట్లా చూడవచ్చు దానికి సంబంధించి? ఫస్ట్ ఎలా అంటే కంపేర్ టు యూఎస్ కాకుండా రిమైనింగ్ కంట్రీస్ కూడా మాకు ఆల్రెడీ బాగా ఇస్తున్న అవకాశాలు. సో న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, సో ఈ కంట్రీస్కి ఆల్రెడీ మనకు మన బడ్జెట్లో కూడా వస్తుంది. సో వీ బెటర్ మూవ్ అదర్ దాన్ యుఎస్. అంటే యూఎస్కి ఆప్షన్ ఇస్తూనే ఇటు కూడా ట్రై చేస్తున్నాను. యూఎస్ ఆప్షన్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువనే ప్రియారిటీ ఇస్తారు. అంటే కంపేర్ టు మన సొసైటీలో కానీ, మనము సోషల్ మీడియా కానీ కొత్త కొత్త చట్టాలు కఠినమైన ఆంక్షలేనా? ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్స్, మన పాత స్టూడెంట్స్ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సో దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అందుకే చాలామంది ఇటు మూవ్ అవుతున్నారు. అంటే మీరు ఎవరిని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు? నేను వచ్చాను, మా అన్న వాళ్ళ పాప ప్లస్ మా బాబు వాళ్ళ కోసం ఎంక్వైరీ కోసం వచ్చాను. సో ఇఫ్ ఇట్ ఈస్ అంతా ఓకే అయితే మనం వచ్చేద్దామని. మొత్తం మీద చూశారు కదా, ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు. మొన్నటి వరకు డాలర్స్ డ్రీమ్ ఉండే, అమెరికా కళలు మాత్రమే ఉండేటివి. అమెరికాతో పాటు అత్యధికంగా ఇతర దేశాలకి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి టెండెన్సీకి వచ్చేసారు పేరెంట్స్. వీళ్ళంతా కూడా పిల్లలు కూడా వాళ్ళ ఆప్షన్స్, ఎంఎస్ ఎక్కడ చేయాలి, ఎంబీఏ ఎక్కడ చేయాలి, ఎలా అయితే బాగుంటుంది అంటే చదువుకుంటూనే మనం ఎన్ని గంటలు జాబ్ చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ చేయొచ్చు అనే దానిపైన సైతం వాళ్ళ ఒక ఆలోచన అనేది తీరు మారింది. మనం ఇదంతా కూడా ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క నేషన్కి సంబంధించినటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనే దాని మీద వాళ్ళు క్లియర్ కట్గా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా మరొక వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండి 2 టైమ్స్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రయత్నం అయితే మానుకుంటలేరు. ఇదంతా కూడా చూస్తున్నాం. అంటే హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సైతం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.